అయిపోయింది డాన్స్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, హాయ్. ఈరోజు మనకి చాలా ముఖ్యమైన రోజు. ఎందుకు తెలుసా? మన లాంటి యూత్ వాళ్ళకి చాలా ముఖ్యమైన రోజు. ఏంటి? లవర్స్ డే. మరి ఈ లవర్స్ డే రోజు నేను ఒక అమ్మాయిని లైన్ లో పెట్టడానికి వచ్చా. ఈ రోజు ఏదో ఒక అమ్మాయిని లైన్ లో పెట్టాలా, మన లైఫ్ సెటిల్ అయిపోవాలా. అందమా అందుమా అందనంటే అందమా. రే ముసలోడా. హలో కౌశిక్ గారు, మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను గారు. రే ముసలోడా, పిలిచింది నిన్ను. నన్ను ముసోడంటావా? నన్ను ముసోడంటావా? ఎవరనుకుంటున్నావు? అయినా మా లాంటి యూత్ రావాల్సిన పార్కే నువ్వు వచ్చావండి. గో, నా సంగతి తెలుసా నీకు? నా సంగతి తెలిసి మాత్రమా? ఎవరు నువ్వా? రామకృష్ణ థియేటర్ సందులో పెరిగా టికెట్ బ్యాచ్. అబ్బయ్య పైసా వసూలు. నేను టీజర్ చాలా సార్లు చూసా. ఆయన చెప్తే ఇండస్ట్రీ అదిరిపోయింది, నువ్వు చెప్తే పిల్లకాయలు బెదిరిపోయేలా ఉన్నారు. నీకు ఇట్ట కాదురా, షీ టీం వాళ్ళకి ఫోన్ చేసి పిలిపిస్తా, హరాస్ చేస్తున్నావు చెప్తా. నువ్వు పిలిపించాల్సింది షీ టీంని కాదు, బ్లూ క్లాస్ మెంబర్ వాళ్ళు పిలిపించు. వాళ్ళెందుకు? వాళ్ళే కదా జంతువులు ఎత్తుకోపోయేదా. మన జంతువు అంటారా? మన జంతువు అంటావు నువ్వా? దండు పాళ్ళు జిందాబాద్, దండు పాళ్ళు జిందాబాద్, దండు పాళ్ళు జిందాబాద్, దండు పాళ్ళు జిందాబాద్. ఆపరా సార్గానే కొత్త పార్టీ పెట్టారా? ఇందా నుంచి నువ్వు అమ్మాయి మీద ఏంట్రా చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఎవరు అమ్మాయి? ఏమో నాకేం తెలుసా? నీకేం తెలుసా? నీకేం తెలుసు అంటే వార్నింగ్లు ఇస్తున్నావురా నువ్వు? కొడుతున్నావు, దెబ్బలాట ఆడుతున్నావు, మళ్ళీ ఎవరో నీకు తెలీదా? అవును, నాకేం తెలియదా? ఇప్పుడు చూద్దాం, పార్క్ లోకి వచ్చింది చూస్తాను అంతే. ఎందుకరా అన్నా, వీళ్ళిద్దరు లవర్స్ అన్నా. చూసావా ఆడెంత క్లారిటీగా చెప్పాడు? అర్థమైందా? అమ్మాయి నువ్వు చిన్నపిల్ల, ఆగు నువ్వు. నాకు నువ్వు కథలు చెప్పకరా నువ్వు, నాకు తెలిసి నీ సంగతే. అమ్మాయి నువ్వు ఆగు, నువ్వు చిన్న బిడ్డ. చిన్న బిడ్డ ఏంటో బరి కొట్టి మాట్లాడుకుంటా. రైట్, సంతకం పెట్టరా ఇక్కడ. సంతకం దేనికండి? రాయ్ సంతకం పెట్టరా. దేనికి? మీ ఇద్దరికి పెళ్లి చేస్తున్నావమ్మా. నీ ముఖం ఏంటి అలా పెట్టా? ఎప్పుడు కోతి గరిచింది ఎట్రా నీకు? అమ్మాయి నువ్వు నువ్వు మాట్లాడుకు, నువ్వు నా పెట్టలాంటి దాన్ని నువ్వు సంతకం పెట్టు. చిన్నపిల్ల నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు పెట్టు పెట్టు. హ్యాపీ అండి, ఒక్కసారి అందరూ క్లాస్. వీళ్ళకి పెళ్లి అయిపోయింది. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నువ్వు మాట్లాడకమ్మా, నువ్వు నా బిడ్డ లాంటి దాన్ని అని చెప్పాను, నువ్వు మాట్లాడకో. దండు బాలు జిందాబాద్, దండు బాలు జిందాబాద్, దండు బాలు జిందాబాద్. ఏమండి అయినా ఇప్పుడు నేను కానీ తీసుకెళ్తే మా నాయన నన్ను చెప్పుదా కొట్టాడే. సరే మా ఇంటికి పోదాంపా. నీకు ఇల్లుందా? జూబ్లీ హిల్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. అందరూ లేకపోతే పోయింది కానీ 2 అంతస్తుల బిల్డింగ్, ఆస్తులు బాగున్నాయి నీకు. నీకు అది కూడా లేదు కదా. సరే పదపో, తొందరగా రా. ప్రసాద్ నిలయమా? బాగుంది పేరు. మీ నాయన? కాదు, మా ఆయన. ఇప్పుడు మీ ఆయన ఉంటే నన్ను ఇంట్లో రాణిస్తాడా? లేడుగా. లేడా? అడిగిపోయాడా? అంటే మా శోభనం రాత్రి మల్లెపూలు తెస్తానని మంగళగిరికి పోయాడు. వచ్చాడా? చచ్చాడు. అంతే, ఇంకెవరు లేరు కదైతే. ఒక చంటి బిడ్డ ఉన్నాడండి. చంటి బిడ్డ? మళ్ళీ చంటి బిడ్డ అండి? అయినా నువ్వు శోభనం కూడా కలవన్నావు, నీకు చంటి బిడ్డ ఎలా పుట్టాడు? అంటే మా ప్రేమ పుట్టుగా ముందే పుట్టేశాడు. ఏంటండి మీకు ప్రాబ్లం ఏంటి? కూర్చోండి, ఆస్తి అంతా మీదే. కూర్చోండి, కాసేపు కూర్చోండి. సరే సరేలే, కాఫీ తెస్తాను, శాంతంగా కూర్చోండి. సరే. ఎట్టయితే మంచి ఆస్తి దొరికింది నాకు. నా ఇంటికి వచ్చి నన్ను కూడా అంటున్నావు ఇంద్రా? ఏంది ఇది?
ఎవడో నువ్వు అసలు నా ఇంట్లో కూర్చొని దబాయిస్తున్నావు నన్న? దిస్ హౌస్ మై హౌస్, దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఇస్ దేర్. మమ్మీ మమ్మీయా? మమ్మీ అంటాడండి. ఏమైంది నాన్న? మమ్మీ ఈడెవడు మమ్మీ తొట్టినాయలు బట్టపుర్ర వేసుకొని నన్ను దబాయిస్తున్నాడు. ఇల్లంట నాన్న కొత్త డాడీ. కొత్త డాడీయా? డాడీయా? అంటే ఈడు చంటి బిడ్డండి. ఈడు చంటి బిడ్డ అంటే ఎద్దు బిడ్డ లాగున్నాడు ఈడ. చాలా మంచి పని చేసావు మమ్మీ, నాకు బట్టపురి డాడీ దొరికాడు. నాన్న మీ ఇద్దరు కలిసి ఆడుకుంటుంటే నేను మళ్ళీ వస్తానా? డాడీ డాడీ చిన్నప్పటి నుంచి పిల్లకాయలందరూ నన్ను ఎక్కిరిచ్చారు నీకు డాడీ లేడు అని. ఇప్పుడు నువ్వు దొరికావుగా, ఆటలన్నీ ఆడుకున్నావా? నీతో నేనేంద్ర ఆడేది? డాడీ నాతో ఆట ఆడవా? ఏమట్లా? డాడీ మరి నువ్వు వంగో, నేను గుర్రం ఎక్కుతా, లచ్చి ఆడతా. నేను ఉంగుంటు గుర్రం ఎక్కుతావు. ఇప్పుడు దాకా గుర్రమే సరిగా చూడలేదురా, నన్ను గుర్రం ఆట ఆడమంటావేంద్రా? డాడీ నేను ఆడనమ్మా, నా వల్ల కాదు గుర్రం ఆట. ఆట ఆడాలా? ఆపరా, నీకు దండం పెడతారా? ఆడతానరా గుర్రం ఆట ఆడి చస్తా. వంగ అయితే అమ్మ జీవితం ఊగుడాడీ. ఏ ఊగేదిరా? మమ్మీ డాడీ ఊగటంలా. ఊగుతున్నారా? రారా ఇంక సార్లేమ్మా, ఇంక సార్లేమ్మా. అమ్మయ్యా. అమ్మా డాడీ ఇంకొక ఆట ఉంది. ఇంకొక ఆట ఉంది, ఇప్పుడు ఒక ఆట ఆడ కదరా. ఇంకొక ఆట డాడీ. మళ్ళీ ఏమంటరా? డాడీ ఆడవా? చెప్పు. ఆడవా? ఒరే నాకు కళ్ళు మామూలుగా ఉంటేనే సరే కనపడవు, ఇంకా కళ్ళ గద్దలు కట్టుబడితే ఏం కనపడుతుందిరా? రెడీ? రెడీ. డాడీ నేను ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. డాడీ ఇక్కడ. యార్రా? ఇక్కడ. యార్రా? ఇక్కడ. డాడీ ఇక్కడ. ఎక్కడ్రా? ఎక్కడ్రా? డాడీ ఎక్కడ్రా? డాడీ ఇదేదో చాలా దెబ్బ లాగుంది కదరే, ఇది నీ దెబ్బ కాదురా. డాడీ ఇక్కడ ఉన్నాను డాడీ. ఎవరురా కొట్టేది నాన్న? ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఎవరురా? అమ్మా సార్ మీరా? అమ్మాయి నాన్న ఎప్పుడొచ్చావు నాన్న? బాగున్నావు తల్లి? బాగున్నా నాన్న. మా తాతయ్య. అల్లుడి గారు ఇందులో ఏమీ లేదు, నువ్వు మంచి అబ్బాయి అని ఊరంతా చెప్పారు, అందుకే ప్లాన్ చేసి పెళ్లి చేశాను. తాతయ్య డాడీ నాకు భలే నచ్చాడు. బాగున్నాడమ్మా? ఎలికి లాగున్నాడు. అల్లుడు మా అమ్మాయి నచ్చింది కదా? నాకు నచ్చలా. నాకు నచ్చలా మీ అమ్మాయి. నచ్చలా. అవునా? మమ్మీ నచ్చలేదంట. మమ్మీ ఇట్రా మమ్మీ. నేను నచ్చలేదా నీకు? అయ్యో ఆపేరంటే చంపేస్తాను మళ్ళీ. పైకి రా. నేను నీకు డాడీనా? ఎవరు చెప్పారా? ఎవరు చెప్పారా? డాడీ ఎవరు చెప్పారా? ఆడియన్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్?